హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ సార్, ఫైన్ సార్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. మంచి మూవీ వస్తుందండి, తిరగబడ్రా నా స్వామి. సో దీంట్లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఏ విలన్కి బాగా చేశాను. అదేంటంటే హీరోని సపోర్ట్ చేస్తూ విలన్ని పక్క నుండి తిట్టే క్యారెక్టర్. అంటే చాలా సినిమాలు చాలా క్యారెక్టర్ ఇలాంటివి చేశాను. కాకపోతే వన్ మోర్ క్యారెక్టర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. అండ్ లక్కీగా ఏంటంటే టైటిల్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ సూపర్గా కుదిరారు ఈ సినిమాకి. రాజధాని కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు, నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రూవ్ డైరెక్టర్ ఆయన. ప్రతి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తూ ఉండేవారు. అలాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉంది. అలాగే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడితే శివకుమార్ అన్న, ఆయన బేసిక్గా వ్యాపారవేత్త, పొలిటీషియన్. కానీ ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈ సినిమాలు అంటే చాలా సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి బడ్జెట్తో సినిమా తీశారు, చాలా బాగా వచ్చింది సినిమా. ఆయనకి కూడా బ్యానర్కి ఆయనకి మంచి సినిమా వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మీ కెరియర్ లో చాలా మూవీస్ చేశారు, చాలా ప్రెస్ మీట్లు చూశారు కదా. సో ఇలాంటి ప్రెస్ మీట్ ఎప్పుడైనా చూసారా? అంటే ఇలాంటి ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు మన తమ్ముడు రాజధాని మీద అలిగేషన్ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి చాలా రోజుల తర్వాత ఆ ఇష్యూ అయిన తర్వాత ఇలా వచ్చాడు కదా. సో ఫస్ట్ బయటికి రావడం కాబట్టి జనరల్ గా ఉంటది కదా, క్రౌడ్ ఉంటుంది. మన పాత్రికేయ మిత్రులందరూ కూడాను అందరూ కూడా ఎవరు ఏమంటారు కాంట్రవర్సీని క్రియేట్ చేద్దాం అనుకున్న మా తమ్ముళ్ళు కాదు ఎవరు కూడాను. అలాగే కంక్లూజన్ కోసం వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అడుగుతారు కదా న్యాచురల్ గా. సో కామ్ గా హ్యాపీగా జరిగింది ఈ మీటింగ్. ఇది సినిమా ఫంక్షన్ అయినా కూడా మన ఈ ఇష్యూ కొంచెం తీసుకొచ్చి దాన్ని కూడా మనం సామరస్యంగానే అందరూ కోఆపరేటివ్ గానే అందరూ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే ఎక్కడ చూసినా అదే టాపిక్ కాబట్టి ఇంతవరకు రాజధాని గారు రాలేదు, ఇప్పుడు ఒకసారి రావడం వల్ల అవునవును వస్తాయి కదా. సో అవన్నీ మామూలుగా ఏంటంటే అదే ఉంటాయి కదా, కేసులు జరుగుతుంటాయి కదా, అవన్నీ ఆటోమేటిక్ ప్రూవ్ అవుతాయి. దగ్గరుండి రాజధాని గారిని చూశారు, ఆయనతో యాక్ట్ చేశారు. సో ఆయన పర్సనల్ గా ఎలాంటి వారు అండి? సో రాజధాని గారితో నేను చాలా సినిమాలు చేశాను. మామూలుగా సెట్స్ మీద మామూలుగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. హీరో కాబట్టి మేము కూడా ఆస్పెక్ట్ లో చూస్తాం. మంచి సినిమాలు ఆయన చేసిన సినిమాలు చాలా సినిమాలు చేశాను ఆయన. అవన్నీ కూడా మంచి సినిమాలు, ముందు మంచి సినిమాలు ఆడిన సినిమాలు. ఇది కూడా అలాగే ఆడుతుంది నా నమ్మకం అనమాట. సో సెట్స్ మీద అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా సరదాగా జోవియల్ గా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అండి అందరం కూడా. నేనే కాదు, మా తోటి ఆర్టిస్ట్ ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం, టెక్నీషియన్ ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం, ఎదురు ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం కదా. ఆ విధంగా అందరూ బాగుండాలని కోరుకునే విధంలో నేను కూడా ఒకటి. రైట్ సార్, ఫైనల్ గా అంటే రాజధాని గారు చాలా మంది హీరోయిన్లతో చేశారు, ఆయన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. బట్ ఈవిడ డెబ్యూ ఫస్ట్ ఫిలిం. సో ఈవిడ మీద అలాంటి ఎలిగేషన్ రావడానికి అంటే వాళ్ళిద్దరి మధ్యన సో ఏమైనా ఉందా, లేకపోతే అలాంటి వచ్చాయి అంటారు? సెట్స్ మీద అలాంటిది ఉండదు కదా సార్. మనం వచ్చామా, సెట్స్కి వచ్చామా, సీన్ చూసుకున్నామా, సీన్ లో కంటెంట్ ఏముందా, దాన్ని మనం ఎలా యాక్ట్ చేయాలని డిస్కస్ చేసుకుంటాం. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆన్ స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ప్రయత్నిస్తాం. సో దాని మీద టైం అంతా గడిచిపోతుంది. మార్నింగ్ 9కి వస్తాం, 6కి వెళ్ళిపోతాం కదా. సో దాని మీద మన కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్టింగ్ మీద ఉంటుంది. అందరం సరదా కూర్చొని మాట్లాడతాం, మధ్యాహ్నం సరదా కూర్చొని. అమ్మాయి గురించి చెప్పాలి. అదే సార్, నేను నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేసింది కూడా నేను 10-15 రోజులు చేశాను. ఎందుకంటే మీ ఇద్దరు కాంబినేషన్ లో కొన్ని మంచి సీన్స్ ఉన్నాయని కూడా అన్నారు. ఫ్రెండ్లీగా అంటే సార్ ఇప్పుడు ఏంటంటే సినిమా అనేది సినిమా గురించి ఆలోచిస్తాం, సినిమా సీన్స్ ఏంటి అని ఆలోచిస్తాం, సినిమా గురించే మాట్లాడతాం, సినిమా గురించే ఎలా ఇంప్రూవైజేషన్ ఎలా చేయాలి, ఆ అమ్మాయి ఇలా చేస్తుంది ఇలా చేస్తే బాగుంటుంది, అట్లా కొంచెం కోఆపరేట్ చేసుకొని ప్రజెంటేషన్ కోసం మేము ట్రై చేస్తాం. తప్పితే సరదాగా మ్యాక్సిమం ఏంటంటే అందరూ కాంట్రవర్సీ టాపిక్స్ అసలు ఉండవండి సెట్ మీద. ఎంతసేపటికి ఏంటంటే సినిమా ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మేము సరదాగా ఎలా ఉండాలి, అది దాని మీద ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.